తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలో మరోసారి జోష్ కనిపించింది. భూములు, ప్లాట్లు, ఇతర స్థిరాస్తుల కొనుగోలు విక్రయాలు భారీగా పెరగటంతో మే నెలలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రికార్డు స్థాయిలో ఆధారం సమకూరింది. ఆదాయం ఇక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏ నెలలోనూ నమోదు కాని స్థాయిలో రెవెన్యూ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. భూముల విలువల పెంపు ప్రతిపాదనతో రిజిస్ట్రేషన్లకు ఊపు. మేలో రిజిస్ట్రేషన్ల ద్వారా దాదాపు 1700 కోట్ల ఆదాయం. గత ఏడాదితో పోలిస్తే 308.96 కోట్లు పెరుగుదల. తెలంగాణ ఏర్పాటు తర్వాత అత్యధిక నెలవారీ ఆదాయం. తెలంగాణలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మే నెలలో భూములు, ఫ్లాట్లు, ఇతర ఆస్తుల కొనుగోలు విక్రయాల ద్వారా ప్రభుత్వానికి దాదాపు 1700 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది. గత ఏడాది ఇదే సమయంలో 1390 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ఏ నెలలోనూ ఇంత భారీ స్థాయిలో ఆదాయం నమోదు కాలేదని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. భూములు, స్థలాల గైడ్లైన్ విలువలను ప్రభుత్వం సవరించే అవకాశాలపై సంకేతాలు ఇవ్వడంతో ఆస్తుల కొనుగోలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగం పుంజుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా భూభారతి వ్యవస్థ ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు కొనసాగుతున్నాయి. మేలో 39,272 వ్యవసాయ భూముల దస్తావేజులు నమోదు ద్వారా 134.27 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ అధిక విలువ కలిగిన ఆస్తుల లావాదేవీలు పెరగటం ఆదాయ వృద్ధికి ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు. మేలో మొత్తం 1.47 లక్షల దస్తావేజులు నమోదవగా గత ఏడాది ఇదే నెలలో 1.64 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. మరోవైపు హెచ్ఎండిఏ పరిధిలో జరిగిన భూముల వేలం కూడా ప్రభుత్వ ఆదాయం పెరగడంలో కీలక పాత్ర పోషించాయి. ఓవరాల్ గా చూస్తే తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అధిక విలువ కలిగిన ఆస్తుల లావాదేవీలు, ప్రభుత్వ విధానాలపై అంచనాలు కలిసి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని రికార్డు స్థాయికి చేర్చాయి. రానున్న నెలల్లో ఈ జోరు కొనసాగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.